ఎట్లా చూస్తారన్న? కేసీఆర్ ప్రభుత్వం పోయిన తర్వాత రేవంత్ రెడ్డి పరిపాలన వచ్చింది. ఈ పరిపాలనలో మీరు ఇప్పటి వరకు చాలా 2 సంవత్సరాల పాటు గడిచిపోయిన పరిస్థితి కనబడింది. ఎలా అనిపిస్తుంది రేవంత్ రెడ్డి పరిపాలన? ఇలా ప్రజల్లోకి మనము వెళ్ళి చూస్తే ఎక్కడైనా ఇప్పుడు వారు రాజకీయంగా వారు 100 మాట్లాడొచ్చు కాక ప్రజల్లో వ్యతిరేకత ఏ ప్రభుత్వం ఉన్నా ఒక 10-20% ఎక్కడ కూడా 10-20% ఏ ప్రభుత్వం ఉన్నా వస్తుంది. కానీ ఇవాళ ఒక 10-20% కూడా ఇవాళ శాతం కూడా ప్రజలు ఇవాళ తృప్తిగా లేరని చెప్పొచ్చు. మీరు రైతులను తీసుకోండి, ఇవాళ రైతులకు సకాలంలో ఇలా రైతు బంధు లేదు, ఇవాళ యూరియా లేదు, ఇవాళ నీటి వనరులు ఇవాళ కరెంటును కూడా మీరు ఎట్లా ఇస్తానంటే మధ్యాహ్నం 3 గంటలకు 4 గంటల వరకు కరెంట్, రాత్రి 2 గంటలకు మీరు కరెంట్ ఇచ్చే పరిస్థితి. మళ్ళీ రైతు కరెంటు వైర్లు జరిగో ఇంకోటి జరిగో ఇలా 12 గంటల పరిస్థితి కూడా ఎక్కడ లేదు. మీరు లాగ్ బుక్లు ఇవాళ మా నాయకులు చెక్ చేస్తూ ఉన్నారు, ఎక్కడ కరెంట్ ఇచ్చే పరిస్థితి లేదు. కానీ వీళ్ళు చెప్పుకోవడం మాత్రం గొప్పలు చెప్పుకున్నాం. ఇవాళ ఈ ప్రభుత్వానికి శాపనార్థాలను పెట్టి వీళ్ళని బొందబెట్టే రోజులు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని వాళ్ళ మంత్రివర్గ సహచరులందరినీ మొత్తం భూస్థాపితం చేసి రాజకీయ జీవితాన్ని ఇలా తెలంగాణ ప్రజలు భూస్థాపితం చేయబోతా ఉన్నారు. ఇది ఖచ్చితంగా ఇవాళ వాళ్ళు విరవీగుతూ ఉండవచ్చు. డబ్బు మదంతో బలగంతో పోలీస్ బలగంతో ఇలా మేము జూబ్లీహిల్స్ గెలిచినాం, సర్పంచ్లను మా అధికార మదాన్ని జొరగొట్టినాం. మీరు ఏ రకంగా ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చి ఉన్నారు. మీరు దమ్ముంటే ఒక 4 మంత్రులు రాజీనామా చేయండి. ఇలా బీఆర్ఎస్ పార్టీ నుంచి రాజీనామా చేసి రమ్మంటారు కదా, మీరు అధికారంలో ఉన్నారు కదా, మీకు ప్రజాబద్ధత ఉందని చెప్పి ఒక 4 మంత్రులే రాజీనామా చేయండి. మీరు గెలిచి చూపెట్టరు. ఇలా గ్రామీణ ప్రాంతాల్లో విపరీతమైన వ్యతిరేకతగా నిలబడతా ఉంది. ఇలా గ్రామీణ ప్రాంతం మొత్తం ఏ గ్రామీణ ప్రాంతాలను ఎమార్చి మీరు అబద్ధాలు చెప్పి ఇలా అధికారంకి వచ్చారో ఆ గ్రామీణ ప్రజలు మాత్రం ఖచ్చితంగా మీకు వ్యతిరేక శాపనార్థాలు, తిట్టని తిట్లు మీరు బాగా గుర్తుండి ఉంటుంది. ఈ రాజకీయ చరిత్రలో ఈ తెలంగాణ ఏర్పడినప్పుడు కానీ అంతకుముందు సమైక్యాంధ్ర ఉన్నప్పుడు కానీ ఎక్కడ కూడా ఒక నాయకుడు వ్యక్తిగతంగా ఏ నాయకుడు ఎవరు తిట్లే. రేవంత్ రెడ్డి గారు తిట్టినంత తిట్లు ఎవరు తిట్లే. అంతకు రెట్టింపులు 1000 మార్గాలు ఆ తిట్టిన తిట్లు వినాలంటే చెవుల నుంచి రక్తం గారే పరిస్థితి. అది అన్ని తిట్లు ప్రజలు నీకు శాపనార్థంగా ఇలా తిట్టే పరిస్థితి వస్తూ ఉంది. నీకు మంచి యువకునివి, మంచి అవకాశం వచ్చింది, వచ్చిన 5 ఏళ్లలో పీసీసీ కొట్టేసినావు, అందరిని అనగదొక్కేసినావు, కాంగ్రెస్లా ఒక ముఖ్యమంత్రి స్థాయికి నువ్వేం చేయాలి? ఇప్పుడు నువ్వు ఒక వ్యక్తిగతంగా మీరున్న స్థాయిలో ఒక ముఖ్యమంత్రిగా ప్రజల మన్నన పొందడానికి నువ్వు ప్రయత్నం చేయాలి. ఎక్కడ వ్యక్తిగతంగా స్వలాభం కోసం ప్రాజెక్టులు, ఫ్యూచర్ సిటీ అంటారు. ఇవాళ గ్రేటర్ హైదరాబాద్ని ఇంత విపరీతంగా విస్తరించినారు. ఎక్కడ మౌలిక సదుపాయాలు ఉన్నాయి? ఇవాళ ఎక్కడ వనరులు ఉన్నాయి నీ దగ్గర? ఇవాళ నాకు ఖాళీ సంచి ఉంది, లంక బిందెలు లేవంటున్నావు. మరి ఎట్లా అభివృద్ధి చేస్తావు నువ్వు? ఇవన్నీ చెప్పుడు మాటలు, ఊకే దీంతో అయ్యేది లేదు, పీకే లేదు, వీళ్ళతో ఏం చేయరు అనేది ప్రజలకు కూడా తెలుసు. కానీ కాలం గడుపుతా ఉన్నారు. ఆ కాలమే సమాధానం చెప్తుంది. ఖచ్చితంగా వీళ్ళకి రాజకీయ సమాధి గడుపు పరిస్థితి. అంటే హైదరాబాద్లో మల్కాజ్గిరి పెద్ద నియోజకవర్గం సెగ్మెంట్ కాబట్టి హైడ్రా పేరు వినే ఉంటారు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక రకాల కట్టడాలను కూల్చాలని చేసింది. కానీ అధికార యంత్రాంగానికి సంబంధించి అధికార పార్టీ